బంగ్లాదేశ్లో స్వాతంత్ర్యం కోసం భారత్ తన రక్తాన్ని చిందించింది. కానీ ఆ దేశం ఇప్పుడు గతాన్ని మర్చిపోయింది. స్వాతంత్ర్యం కోసం ఇచ్చిన త్యాగాలను మరవడం మాత్రమే కాదు, మైనారిటీలకు ఎదురవుతున్న హింస, ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆస్తుల నాశనం వంటి సంఘటనలు మళ్లీ చర్చకు రావాల్సిన స్థాయికి చేరాయి. షేక్ హసీనా తర్వాత ఏర్పడిన యూనస్ తాత్కాలిక ప్రభుత్వం పరిస్థితిని అత్యంత దారుణంగా మార్చేసింది. మైనారిటీలపై దాడులు, హత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం ఇవన్నీ ప్రజల్లో భయం, అసంతృప్తి పెంచాయి. ఇంతకీ సార్వత్రిక ఎన్నికల ముందు దేశం ఎటు వెళ్తోంది? ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో బంగ్లాదేశ్ భవిష్యత్తు స్థిరమైన ప్రజాస్వామిక పాలనతోనే రక్షించబడగలదా? నిరసనల వాతావరణంలో మైనారిటీల భద్రత ఎటువంటి పరిస్థితికి లోనైంది? ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్లా మారుతుందా? యూనస్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత. బంగ్లాలో హిందూ వ్యాపారి దారుణ హత్య. బంగ్లాదేశ్లో మరో సంక్షోభం తప్పదా? 2 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ దేశం తీవ్రమైన రాజకీయ సంక్షోభంలో పడింది. షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలపై ప్రజల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా రిజర్వేషన్లలో మార్పులు, విద్య, ఉద్యోగాలు వంటి అంశాల్లో ప్రభుత్వ చర్యలు వివిధ వర్గాల మధ్య విరోధానికి కారణమయ్యాయి. మొదట చిన్న స్థాయిలో ఉన్న నిరసనలు కొద్ది రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలకు, దేశం పరిస్థితిని అస్థిరత వైపు నెట్టాయి. ఈ పరిణామాల కారణంగా చివరకు షేక్ హసీనా తన పదవిని వదిలి దేశం నుండి వెళ్లిపోయారు. తదుపరి పరిస్థితుల్లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఆయన పాలన కూడా ప్రజలకు సంతృప్తి ఇవ్వలేకపోయింది. దేశంలోని సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించలేకపోవడం రాజకీయ అస్థిరతను మరింత పెంచింది. యూనస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అక్కడ ఆందోళనలు ఎక్కువయ్యాయి. పోలీసులు, భద్రతా బలగాలతో పాటు హిందువులపై, రాజకీయ ప్రత్యర్థులపై ఆందోళనకారులు దాడులు, హత్యలు చేశారు. గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో ఈ దాడులు ఎక్కువగా జరిగాయి. ఆ తరువాత జరిగాయి. ఈ ఘటనల్లో హిందువులు మరణించారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు భారీగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనల్లో నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన యూనస్ ప్రభుత్వం ఇప్పుడు వారికి అండగా నిలిచింది. వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రొటెక్షన్ అండ్ లయబిలిటీ డిటర్మినేషన్ ఆర్డినెన్స్ 2026ను జారీ చేసింది. దీని ప్రకారం ఈ ఘటనల్లో పాల్గొన్న నిందితులకు రక్షణ ఉంటుంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. నిందితులపై ఇప్పటి వరకు నమోదైన సివిల్, క్రిమినల్ కేసుల్ని రద్దు చేస్తారు. అలాగే కొత్త కేసులు నమోదు చేయడానికి వీల్లేదు. పోలీసులు, హిందువులు, మైనారిటీలు, అవామీ లీగ్ సభ్యుల్ని చంపిన వారిపై చర్యలుండవు. ఇస్లామిస్టులు, అతివాదులైన హంతకులు ఇకపై స్వేచ్ఛగా తిరుగుతారు. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా అప్పట్లో ఆందోళనకారులు తీవ్ర హింసకు పాల్పడ్డారు. రాజకీయ అస్థిరతతో పాటు మైనారిటీలపై దాడులు కూడా ఒక పెద్ద సమస్యగా మారాయి. బంగ్లాదేశ్లో హిందూ, బౌద్ధ, క్రైస్తవులపై దాడులు, అల్లర్లు జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ సమస్య మరింత తీవ్రమైంది. తాజాగా మొయిమండ్ సింగ్ జిల్లాలో సుషేన్ చంద్ర సర్కార్ అనే 62 ఏళ్ల హిందూ వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ దుండగులు సుషేన్ను షాప్లోనే పొడిచారు. షాప్లోని నగదును మరియు ఇతర విలువైన వస్తువులను దోచుకుని పరారయ్యారు. సుషేన్ షాప్లో రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఈ దాడి చోటు చేసుకుంది. అతని కుమారుడు సుజన్ సర్కార్ షాప్కి వచ్చి మృతదేహాన్ని రక్తపు మడుగులో చూడగానే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు అతను అప్పటికే మృతి చెందారని ప్రకటించారు. ఇలాంటి దాడులు ఇప్పటికే పునరావృతమయ్యాయి. గత జనవరిలో కాళీగంజ్ ప్రాంతంలో లైటన్ చంద్రదాస్ అనే హిందువును కూడా దుండగులు హత్య చేశారు. బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ, క్రైస్తవ ఐక్యతా మండలి నివేదిక ప్రకారం గత సంవత్సరం మొత్తం 522 మైనారిటీ హింసా ఘటనలు నమోదయ్యాయి. వీటిలో 61 హత్యలు, 28 అత్యాచారాలు, 28 సామూహిక అత్యాచారాలు చోటు చేసుకున్నాయి. మతపరమైన ప్రదేశాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం, భూ ఆక్రమణలు, మైనారిటీల ఇళ్లకు నష్టం, హత్య, బెదిరింపులు కూడా చోటు చేసుకున్నాయి. నిరంతర భారత వ్యతిరేకత మైనారిటీలు జీవించే వాతావరణాన్ని మరింత దిగజార్చింది. హిందువుల పట్ల శత్రుత్వాన్ని తీవ్రవాదం కంటే సైద్ధాంతిక ప్రతిఘటనగా చిత్రీకరించే ధోరణి పెరిగింది. సంస్కరణలు, విద్యార్థి ఉద్యమాల భాష తరచుగా తీవ్రవాద ఎజెండాలను ముందుకు తీసుకెళ్లడానికి, మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడానికి ఒక సాకుగా మారింది. గతేడాది డిసెంబర్లో జరిగిన హత్యల్లో ఎక్కువ శాతం దైవదూషణ ఆరోపణల కారణంగానే జరిగినట్లు స్పష్టమవుతుంది. హిందువులను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ ఆరోపణలు ఒక శక్తివంతమైన సాధనంగా మారాయి. ఎటువంటి ఆధారాలు లేదా అధికారిక విచారణ లేకుండానే కేవలం ఆరోపణల ఆధారంగా గుంపులను రెచ్చగొట్టి హింసను ప్రేరేపిస్తున్నారు. మతం కేంద్ర రాజకీయ సాధనంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు ముందు మైనారిటీలపై దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
స్థానిక ప్రజలు, ముఖ్యంగా హిందూ మైనారిటీల వారు భయంతో ఉన్నారు. యూనస్ ప్రభుత్వ విధానాలపై విసిగిన ప్రజలు నిరసనలకు దిగడం కొనసాగుతోంది. తాజాగా తాత్కాలిక అధ్యక్షుడు మహ్మద్ యూనస్ నివాసం దగ్గర ప్రభుత్వ ఉద్యోగులు నిరసనకారులుగా నిలబడ్డారు. మరోవైపు ప్రజలు యూనస్ ప్రభుత్వంపై అనుమానాలతో ఉన్నారు. ఆయన ప్రజాస్వామిక ఎన్నిక ద్వారా అధికారంలోకి రాలేదు. షేక్ హసీనా తర్వాత ఏర్పడిన సమస్యలను పరిష్కరించడంలోనూ ఆయన విఫలమవుతున్నారు. దేశంలో అల్లర్లు, మైనారిటీలపై దాడులు, ఉగ్రవాద ప్రభావాలు పెరుగుతున్నాయి. పక్కనే పాకిస్తాన్, చైనా వంటి దేశాలు ఈ పరిస్థితిని తమ ప్రయోజనానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు భారత్ బంగ్లాదేశ్ సంబంధాల పరంగా కూడా పరిస్థితి సులభం కాదు. భారత్ యూనస్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకపోవడం, బంగ్లాదేశ్లోని భారత వ్యతిరేక శక్తులకు మద్దతివ్వడం, ఖైదీలను విడుదల చేయడం వంటి అంశాలు ఉద్రిక్తతను పెంచుతున్నాయి. నిపుణులు హెచ్చరిస్తున్నట్లు ఈ పరిస్థితులు బంగ్లాదేశ్ భవిష్యత్తులో పాకిస్తాన్ లాంటి మార్గంలోకి వెళ్లే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో బంగ్లాదేశ్కు స్థిరమైన ప్రజాస్వామిక ప్రభుత్వ అవసరం స్పష్టమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మైనారిటీల హక్కులు రక్షించబడాలి. ప్రజల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థిరత్వాన్ని నిలుపుకోవడానికి ఒక బలమైన పాలన అత్యవసరం. బంగ్లాదేశ్ పరిస్థితులు రాజకీయ, సామాజిక, మైనారిటీల హక్కుల పరంగా కాస్త భయంకరంగా ఉన్నాయి. దేశంలో అస్థిరత, హింస, దాడులు మైనారిటీలపై పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయంతో ఉన్నారు. యూనస్ తాత్కాలిక ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేకపోవడం, ఎన్నికల ముందు నిరసనలు, హింసా ఘటనలు, పక్క దేశాల రాజకీయ ప్రవేశాలు కలిసి పరిస్థితిని మరింత సంక్లిష్టంగా చేశాయి. ఈ పరిస్థితిలో ఒకే స్పష్టమైన అవసరం స్థిరమైన, ప్రజాస్వామిక, సమర్థవంతమైన ప్రభుత్వం. మైనారిటీల హక్కులు రక్షించబడాలి. ప్రజల భద్రతకు అగ్రాధిక్యం ఇవ్వాలి. అంతేకాకుండా దేశ ఆర్థిక, రాజకీయ స్థిరత్వం కోసం సరైన పాలన అమలులో ఉండాలి. దేశం భవిష్యత్తు ఒక సౌఖ్యమైన, సురక్షితమైన, సమాన అవకాశాలున్న ప్రాంతంగా మారాలంటే పరిస్థితులపై క్షణక్షణం దృష్టి పెట్టడం, క్రమపద్ధతిగా మార్పులు తీసుకురావడం అవసరం. భారత్ యూనస్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకపోవడం, బంగ్లాదేశ్లోని భారత వ్యతిరేక శక్తులకు మద్దతివ్వడం, ఖైదీలను విడుదల చేయడం తదితర కారణాల వల్ల ఉద్రిక్తత పెరుగుతోంది. దీనివల్ల బంగ్లాదేశ్ భవిష్యత్తులో పాకిస్తాన్ లాంటి మార్గంలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు.